కల్తీ పాల వ్యాపారి గణేష్ ను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం గణేష్ కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కిమ్స్ హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్సని అందించారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పాల వ్యాపారి గణేష్ చికిత్స పొందుతున్నాడు. తాను కూడా ఆ రోజు అవే పాలు తాగానని అధికారులకు చెప్పినట్టు సమాచారం. కల్తీ పాల వ్యాపారి గణేష్ ను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం గణేష్ కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కిమ్స్ హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్సని అందించారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పాల వ్యాపారి గణేష్ చికిత్స పొందుతున్నాడు. తాను కూడా ఆ రోజు అవే పాలు తాగానని అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఆ పాల వ్యాపారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే కలకలం రేపుతున్న కల్తీ పాలు వ్యవహారంలో ఏదైతే పాల వ్యాపారి గణేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అయితే తనకి కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉదయం ఇక్కడ కిమ్స్ ఆసుపత్రికి తరలించాడు. ఇదే కిమ్స్ ఆసుపత్రిలో ఈ కల్తీ పాలు తాగి బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న డయాలిసిస్ లో ఉన్న బాధితులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాథమిక శిక్ష అనంతరం మళ్ళీ తిరిగి ఈ పాల వ్యాపారి గణేష్ ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ పాల వ్యాపారి మీద దాదాపుగా 4 కేసులు నమోదైనవి. ఇక్కడ ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు శిక్ష పడే కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రాథమిక దర్యాప్తులు అయితే కొన్ని నిజాలు కూడా కొన్ని వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 3 టౌన్ లో ఈ పాల వ్యాపారి మీద కేసు నమోదైంది. దాని ధర్మిల ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక బృందాన్ని విచారణకి ఆదేశించారు. ఆ విచారణ బృందానికి పౌరు డిఎస్పీ దేవకుమార్ విచారణ అధికారికి ఉన్నారు. అంటే దేవకుమార్ కొన్ని విచారణ చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు వెలుగు చూసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఇతను అనాధికారికంగా నడుపుతున్న వరలక్ష్మి పాల డైరీలో ఏదైతే ఫ్రిడ్జ్ ఉందో ఆ ఫ్రిడ్జ్ లో ఈ గ్యాస్ అయితే ఒక లిక్విడ్ లీక్ అయిన విషయాన్ని గ్రహించినప్పటికీ కూడా అది లీక్ అయ్యి పాల్లో కలిసినప్పటికీ కూడా ఇతను పాలు సరఫరా చేశాడనేది నిర్ధారణ అయింది. దీంతో కేసులు పెట్టడం జరిగిందని చెప్పి కూడా విచారణాధికారి దేవకుమార్ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ విచారణాధికారి చెప్పిన ఎంక్వైరీలో తేలిన విషయాల ప్రకారం ఆ రోజు కల్తీ జరిగింది అన్నప్పుడు ఆ పాలుని ఇక్కడ పాలు పోయకుండా ఉండుంటే వినియోగదారులకి ఈ ప్రజలకి ఈ ప్రమాదం ఈ ప్రాణాల ముప్పు సంభవించి ఉండేది కాదని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఎస్ నుంచి అంటే పోర్షనిక్ ల్యాబ్ నుంచి కొన్ని రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇంకా ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదు. ఈ రోజు సాయంత్రానికి వస్తాయని చెప్తున్నారు. అందరికి వచ్చిన తర్వాత ఏ మేరకు ఇది కల్తీ జరిగింది అనేది కూడా తేలనుంది. అయితే మరొక విషయం ఏంటంటే ఇదే పాల వ్యాపారి గణేష్ 70 లీటర్లు డైలీ కూడా పాలు రైతుల నుంచి సేకరిస్తూ ఉంటాడు. ఆ పాలు సేకరించిన దాంట్లో యూరియా డిటర్జెంట్ కలిపి అప్పుడు ఒక 100 లీటర్ల వరకు దాన్ని తయారు చేసి అప్పుడు వ్యాపారం ఉదయాన్నే అంటే రాత్రి సేకరించి ఉదయాన్నే క్యాన్ లోకి తొడుకుని కూలింగ్ ప్రెజెంచి అప్పుడు రాజమండ్రి వచ్చి ఇక్కడ వినియోగదారులకి పోస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ విషయం కూడా వెలుగు చూస్తుంది. అయితే యూరియా డిటర్జెంట్ కలిపినప్పుడు ఎలాంటి ఈ ప్రమాదం జరగనప్పటికీ ఈ లిక్విడ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి కూడా విచారణలో తేలుతుందని చెప్పేసి ఇప్పుడు ప్రాథమిక సమాచారం. చిల్లు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.